అండి పప్పుల కజ్జికాయలు చేస్తున్నాము. పక్కా కొలతలతో ఎలా చేస్తామో చూపిస్తాం రండి. పప్పులు ఎన్ని తీసుకోవాలి? పప్పులు మనం ఎన్ని 2 తీసుకుంటే చూపిస్తా. పప్పులు ఇలా ఫుల్ తీసుకుంటామా, దీనికి కొంచెం తక్కువ షుగర్ తీసుకోవాలి. దీంతోనే కొలుచుకుంటే మనకి కరెక్ట్ కొలత తెలుస్తుంది. ఇలా కిలో పప్పులకు 800 గ్రామ్స్ ఉంటా. ఇలా ఒకటి ఇలా తీసుకోవచ్చు. మనం ఇంకొకటి తీసుకున్నాము. ఇలా కిలోకి 800 గ్రామ్స్ చక్కెర చక్కెర ఇలాచి తీసుకోవాలి, మనకి స్మెల్ కోసం మంచి. మిక్సీ వేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకో. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధభాగమైనాలోన నిలువుమా. ఇలా మెత్తగా పట్టుకోవాలా? ఇలా మెత్తగా లాలిజు ఉమాదేవి లాలిజు లాలి లాలిజు, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఇలా మెత్తగా మూత పెట్టుకొని 10 నిమిషాలు నానాలి. దీంట్లో ఎండు కొబ్బరి కూడా కలుపుకుంటాము, అందుకే తురుము పడుతున్నాను. అక్క కొన్ని బెల్లం కజ్జికాయలు చేసుకుందాం. అక్క బెల్లం దంచు చేద్దాంలా కొన్ని బెల్లం కొట్టుకొని మెత్తగా, అంటే షుగర్ బదులు బెల్లం వేయాలి అంతే. అది కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా. టేస్ట్ బాగుంటాయి అక్క బెల్లంకి. బెల్లానికి బాగుంటాయి. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు కదా, అంటే ఎక్కువ కాదు, ఒకటి తినొచ్చు అంతే. బెల్లం కజ్జికాయల కోసం పప్పులు తీసుకుంటున్నానండి. బెల్లం కూడా అంతే సేమ్, షుగర్ తీసుకున్నంత తీసుకోవాలి. కిలోకి కిలో పప్పులకి 800 గ్రామ్స్ బెల్లం. 1/2 కిలో పప్పులకి 1/2 కిలో బెల్లం. ఇలాచి ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఏం భయం లేదు. ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇది కూడా చక్కెర పప్పులు మిక్సీ పట్టుకున్నామండి. ఇందులోకి తురుముకున్న కొబ్బరి వేసుకున్నాం, ఎండు కొబ్బరి వేసుకున్న బాగా టేస్ట్ ఉంటుంది. అక్కడక్కడ తగులుతా బాగుంటుంది టేస్ట్. బెల్లం పప్పులు కలిపి మిక్సీ పట్టుకున్నాము. ఇందులో కూడా ఎండు కొబ్బరి వేసి కలుపుకుందాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ కజ్జికాయలు ఎలా చేసుకుంటామో చూపిస్తాము.
పిండి మెత్తగా నానింది, కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా ఇలా కలుపుకోవాలండి. ఇవి చిన్న చిన్న ఉండలు చేసి కజ్జికాయలు అల్లుకోవాలి. మెత్తగా వేసి కలుపుకోవాలి. ఇది నేను చెప్పేసిన కదా. మన కజ్జికాయలు వెళ్తే అయిపోతుంది కదా కిట్టి, మళ్ళీ అన్ని వెళ్ళినప్పుడు చూస్తుంది. ఇలా వీటికి ఆయిల్ పెట్టుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు రేకు పట్టుకోవాలి. ఇలా రేకు ఇలా పట్టుకోవాలి. పల్సరి తీసుకొని పట్టు, మందంగా పట్టినామంటే 4 days కి గట్టిగా అవుతుంది. పట్టలాగా పట్టినామంటే 15 days తిన్నా కూడా స్మూత్. సరిపోతుందా పిన్ని? ఇంకా పల్చగా పట్టాల. అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ఈ దొద్దులు ఎప్పుడు మున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ. మా సైడ్ కజ్జికాయలు చాలా ఫేమస్ అండి. ఏ ఫంక్షన్, ఏ పెళ్ళిళ్ళు, ఏ శుభకార్యాలైనా కూడా ఫస్ట్ కజ్జికాయలే చేస్తారు. అక్క మన సైడ్ అంతే కదా. ఎక్కువ చేస్తాం. ఈ నంద్యాల, కర్నూలు, అనంతపూర్ ఈ 3 డిస్ట్రిక్టుల్లో ఫస్ట్ పెళ్ళిళ్ళు అంటే ఇవేనండి. మన సైడ్ సర్ది ఇస్తారు కదా అక్క పెళ్ళికి వచ్చిన వాళ్ళకి. లడ్డుతో పాటు ఇవి కూడా ఇచ్చేది. ఓకే, పెళ్ళికి ముందు ఒక 2-3 days ఇవే ఉంటాయండి. ఒక రోజంతా ఇవే చేస్తూనే ఉంటారు. శ్రీమంతాలు అంటే ఫస్ట్ ఇవే. ఇవి దాదాపు 1 month పైన నిల్వ ఉంటాయి. ఆయిల్ వేడెక్కింది, ఫ్రై చేసుకుందాం. కజ్జికాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నా. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు కజ్జికాయలు వేసుకుందాం. కొరుక్కు తింటది ఇవి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఈ స్టేజ్ లో తీసేసుకుందాం. మరీ ఎర్రగా అయితే కూడా బాగుండదు, గట్టి పడిపోతాయి. విన్న పాలు విన్నా నమ్మి చిటిక నేడు ఇచ్చి ఎదుకుంటానమ్మి. రాసి పెట్టి ఇదిగోండి రాయలసీమ స్పెషల్ కజ్జికాయలు, పప్పులు బెల్లం కజ్జికాయలు. ఇవి పప్పులు చక్కెర కజ్జికాయ కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి పాలు నెయ్యి వేసుకొని తినొచ్చు, సూపర్ ఉంటుంది. అంటే 2 కలిపి కాదు, ఏదైనా వేసుకోవచ్చు. పాలతోనైనా నెయ్యితోనైనా సూపర్ ఉంటాయి బెల్లం కజ్జికాయలు. ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటాయి.